హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న నాసామి రంగ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి రావాల్సిన టైం కంటే గంట ముందుగా స్టేషన్కి చేరుకుంది. ఇది గమనించిన రైల్వే శాఖ మంత్రి ఓబులేసు మాట్లాడుతూ తప్పంతా రైలుది కాదని పట్టాలు మొత్తం పీకించేశాడు. నిన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల క్రీడా పోటీల్లో ఎవరి గ్రీన్ హీరో కుమారి జయలలిత హై జంపులో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఆమె దూకిన ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడడంతో 20 లారీలు, 30 జేసీపీలు, 15 ట్రాక్టర్లు, 25 బుల్డోజర్లు బంకమట్టి, ఇసుక, గుల్లా తోయిస్తున్న ఆ గుంత ఇంకా పూడలేదని మా విలేకరు గంజి తెలియజేశారు. నిన్న అసెంబ్లీలో మంచినీళ్ళ, మెక్డాల్ బ్రాందియా, మజ్జిగ అన్న అంశంపై చర్చాగోచ జరిగింది. దీనితో ఇరుపక్షాల నాయకులు చొక్కాయలు, చెడ్డీలు చింపుకొని రోడ్డు మీద దిగంబరంగా పడ్డారు. దీనితో అసెంబ్లీ స్పీకర్ ఏనుగుల బక్కయ్య 500 సంవత్సరాల పాటు అసెంబ్లీని రద్దు చేశాడు. అలియాస్ ఎల్లయ్య ఇతను ఎలుకల మీద పరిశోధన చేశాడు. ఎలుకకు 1 కాలు విరిగితే కుంటుతుందని, 2 కాళ్ళు విరిగితే దొల్లుతుందని, 3 కాళ్ళు విరిగితే పాకుతుందని, 4 కాళ్ళు విరిగితే అక్కడే ఉంటుందని కనుగొన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇతనికి నోబెల్ బహుమతి అందజేసింది. 10వ తరగతిలో విద్యార్థులు ఫెయిల్ అయినందుకు బాధపడిన అవసరం లేదని మరియు ఆత్మహత్యలు చేసుకోకూడదని, 10వ తరగతిలో 3 సబ్జెక్టులు పాస్ అయితే మిగిలిన 3 సబ్జెక్టులు ఫ్రీగా పాస్ చేయమని విద్యాశాఖ మంత్రి సోంబేరి శాంబశివయ్య ఒక విద్యా ప్రకటనలో నొక్కి వక్కాయించారు. స్త్రీలకు, పురుషులకే కాకుండా అటు ఇటు కానీ మాకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని 1.5 లక్షల మంది ప్రధాని ఇంటి ముందు బైఠాయించారు. దీనితో ప్రధానమంత్రి దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 0.10% రిజర్వేషన్ కల్పించారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఏఎస్ఏలు, 15 మంది డిఎస్పీలు, 30 మంది మహిళా పోలీసులు, 40 మంది హోంగార్డులు పారిపోయినారు. ఇది తెలుసుకున్న ఎస్పీ కొండయ్య ఓటావుటిన రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకొని పారిపోయిన పోలీసులను ఖైదీలే పట్టి తెచ్చుకోవాలని 1750 మందిని విడుదల చేశారు. వాతావరణం పగల చీకటిగాను, రాత్రి వెలుతురుగాను ఉంటుంది. పెద్ద ప్రమాదం లేదు. వర్షాలు పడే ప్రాంతాలు పుంగునూరులో 3 చుక్కలు, రేణిగుంటలో 2 చుక్కలు, కాళాసిలో 1 చుక్క, తిరుపతిలో 1/2 చుక్క, తిరుమలలో చుక్కే లేదు. చేపల పట్టు జాలలకు ముఖ్య గమనిక. చేపల పట్టు జాలల్లో సముద్రం లోతులోకి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. ఎందుకంటే తిమింగలాలు మీకోసం నోర్లు తెరుచుకొని ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడే అందిన వార్త. గాంధీ రోడ్డుపై వెళ్తున్న సైకిలిస్ట్ చెంగయ్య ఎదురుగా వస్తున్న బుల్డోజర్ ఢీకొనడంతో బుల్డోజర్ నుజ్జునుజ్జయింది. బుల్డోజర్ డ్రైవర్ పరిస్థితి వ్యవస్థగా ఉండడంతో అతనిని ముందు జాగ్రత్త చర్యగా శ్మశానానికి తరలించారు. సైకిలిస్ట్ చెంగయ్యకు ముందర 3 పనులు రాలిపోగా దగ్గరలో ఉన్న పశువులాసుకు తరలించారు. ఈ వార్తలు చదువుతున్నది తేళ్ల రమాకాంతం. బతుకుంటే రేపు తెల్లారితో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.